హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కథ మై డియర్ సత్యభామ, ఎపిసోడ్ నెంబర్ 31. కథను రచించిన వారు తన్వి గారు, వాయిస్ ఓవర్ శ్వేత. కథలోకి వెళ్ళిపోదాం. భార్గవికి ప్రపోజ్ చేసి తన మనసులో ఆమె పట్ల ఉన్న ఫీలింగ్ మొత్తం ఎక్స్ప్రెస్ చేస్తాడు అభినవ్. పెళ్ళయింది, ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అని కూడా చెప్పినా భార్గవికి తన ఎమోషన్స్ అర్థమవ్వడం కోసం కిస్ కూడా చేస్తాడు. అభినవ్ ప్రేమ వానకు తాను తోడుగా ఉంటాను అంటూ అప్పుడే సన్నగా వాన జల్లులు పడడం మొదలైంది. చల్లని చినుకులకు ఈ లోకంలోకి వచ్చిన భార్గవి తన ముద్దులో గాఢత పెంచుతున్న అభినవ్ని విసురుగా నెట్టేసింది. ప్రేమ మత్తులో మునిగిపోయిన అభినవ్ ఆ విసురుకి ఆమెను వీడి కాస్త దూరంగా జరగగానే భార్గవి కళ్ళ నిండా నీళ్లతో అభినవ్ వంక ఇరిటేట్గా చూస్తూ చెంప మీద కొట్టింది. అలా చెంప దెబ్బ తినగానే భార్గవిని పూర్తిగా వదిలేసిన అభినవ్ ఒక చేత్తో చెంపని పట్టుకొని ఆమె వంక చూశాడు. భార్గవి కళ్ళల్లో చేరిన తడి చూడగానే తను తొందరపడి ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థమైంది అభినవ్కు. ఆమె తనను కొట్టినందుకు వచ్చిన నొప్పి కన్నా భార్గవి చూపులోని తీవ్రతకు అతని మనసు విలవిలలాడింది. ఇంకొక క్షణం కూడా ఆమెకు తన ముఖం చూపించలేక వడివడిగా ఆమెను అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. భార్గవి మాత్రం అక్కడే అలాగే బొమ్మలా నిలబడిపోయింది. కళ్ళల్లో నుంచి నీరు పొంగుకొచ్చి ఒక కన్నీటి బొట్టు తనని తడుపుతున్న వాననీటిలో కలిసిపోయింది. ఆమె చెంపలపై నుంచి కన్నీళ్లు జారుతుండగానే వర్షం ఉధృతి పెరిగింది. ఆమె మనసుతో పాటు శరీరం కూడా తడిసిపోయింది. ఆ వానలోని కింద కూలబడి వెక్కి వెక్కి ఏడ్చింది భార్గవి. అభినవ్ ముద్దు పెట్టుకున్నందుక, తాను అతన్ని కొట్టినందుక, లేక తన జీవితం ఇలా అయినందుక ఈ కన్నీళ్లు ఎందుకోసమో అనేది మాత్రం అర్థం కాలేదు భార్గవికి. చుట్టూ చీకటి కమ్ముకొని ఉండగా లేక్ మీద నుంచి చల్లని చల్లగాలి వీస్తూ గిలిగింతలు పెడుతుంది. వీధి లైట్ల వెలుగు మంచు పొరను చీల్చుకొని వెలుతురును పరచలేక మినుకు మినుకుమంటూ వెలుగుతున్నాయి. లేక్ ఒడ్డున నిలబడి చిన్నగా కదులుతున్న అలలను చూస్తుంది భార్గవి. భార్గవి ముఖంలో ప్రశాంతత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. భార్గవితో మాట్లాడాలని దగ్గరికి వెళ్ళడానికి 4 అడుగులు వేశాడు అభినవ్. ఇంతలో కొద్ది దూరంలో ఎవరో వచ్చినట్టు చిన్న అలికిడి కావడంతో అభినవ్ భార్గవి ఇద్దరూ తల తిప్పి అటువైపు చూశారు. తెల్లని వీధి లైట్ల సన్నని వెలుగులో మంచు పొరలను చీల్చుకుంటూ ఒక ఆకారం నెమ్మదిగా అడుగులు వేస్తూ వచ్చి అక్కడే ఆగిపోయింది. వచ్చిన వ్యక్తిని చూడడానికి ప్రయత్నించాడు అభినవ్. కానీ దట్టమైన మంచు పొరల్లో అతని ముఖం అభినవ్కి కనిపించట్లేదు. వచ్చిన వ్యక్తిని గుర్తించిన భార్గవి ముఖం సంతోషంతో వెలిగిపోతుండగా ఆత్రంగా అతని వైపు నడిచింది. తన నుంచి దూరంగా వెళ్తున్న భార్గవి చేతిని గట్టిగా పట్టుకున్నాడు అభినవ్. భార్గవి ప్లీజ్, నన్ను వదిలి వెళ్ళకు అని దీనంగా అడిగాడు. కానీ భార్గవి కనీసం సిద్ధార్థ్ ముఖం కూడా చూడకుండా చేతిని విడిపించుకొని వడివడిగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయింది. భార్గవిని ప్రేమగా దగ్గరకు తీసుకున్న వ్యక్తి భుజంపై తలవాల్చి నడుస్తూ మంచు పొరల్లో నెమ్మదిగా కనుమరుగవుతుంటే ఆమెని ఆపాలని వారి వెనకే భార్గవి భార్గవి అని అరుస్తూ పరిగెడుతున్నాడు సిద్ధార్థ్. ఇంతలో ముఖంపై ఒక్కసారిగా చల్లని నీరు పడడంతో సిద్ధార్థ్ నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. రక్తం లేనట్టు తెల్లగా పాలిపోయిన ముఖంతో చెమటతో తడిసి ముద్దైన సిద్ధార్థ్ చలిజ్వరం వచ్చినట్టు చూడకూడనిదేదో దగ్గరగా చూసినట్టు వణికిపోతున్నాడు. అయినా భార్గవి భార్గవి అని కలవరించడం మాత్రం మానలేదు. హే సిద్ధార్థ్, నువ్వు బాగానే ఉన్నావా? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని సిద్ధార్థిని కుదిపింది నిషా. భార్గవి తన నుండి విడిపోయి వేరొకరితో వెళ్ళిపోవడం తన కల అని అర్థం కావడానికి చాలా సమయం పట్టింది సిద్ధార్థికి.
భార్గవి వేరొకరికి దగ్గరవ్వడం అది కలలోనే అయినా అస్సలు భరించలేకపోతున్నాడు సిద్ధార్థ్. పదే పదే అదే దృశ్యం కళ్ళ ముందు కనిపిస్తుండగా గట్టిగా పిడికిలి బిగించి కంట్రోల్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. సిద్ధార్థ్ దేనికో బాగా డిస్టర్బ్ అయ్యాడని ఇంకా తేరుకొని అతని వాలకం చూస్తుంటే అర్థమైంది నిషాకి. అతన్ని కూల్ చేయడానికి అన్నట్టు చొరవగా అతని పక్కన కూర్చొని నడుం చుట్టూ చెయ్యి వేసి అతని మీదకు వాలింది. ఆమె స్పర్శైన భార్గవి ముఖం కాకుండా తనకు అతి దగ్గరగా కనిపించిన నిషాను చూసి ముఖం చిట్లించాడు. కోపంతో సిద్ధార్థ్ దవడ గట్టిగా బిగుసుకుంది. సిద్ధార్థ్ భార్గవి అనగానే నిషాకి సర్రున కోపం దూసుకు వచ్చింది. అయినా తమాయించుకుంటూ, భార్గవి కాదు సిద్ధార్థ్, నేను నిషాని. భార్గవి నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయింది బేబీ. నువ్వు అది రియలైజ్ అవ్వాలి. ఇప్పుడు నువ్వు నేను మన బేబీ, జస్ట్ అంతే. తన గురించి ఆలోచించి మైండ్ డిస్టర్బ్ చేసుకోకు ప్లీజ్ అంటూ ఓపికగా నచ్చజెప్పబోయింది నిషా. అసలే గందరగోళంలో ఉన్న సిద్ధార్థ్కి నిషా మాటలు మరింత భయపెట్టాయి. భార్గవికి తనకు ఇంకా ఎలాంటి సంబంధం ఉండదా అనుకుంటూ తల పట్టుకొని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు సిద్ధార్థ్. భార్గవితో తొలి పరిచయం, ప్రేమ, పెళ్లి, తాము విడిపోవడం, డివోర్స్ మీద సైన్ చేయమన్నప్పుడు భార్గవి ముఖంలో కనిపించిన బాధ ఒక్కొక్కడిగా కళ్ళ ముందు రీల్స్లా సజీవంగా కనిపిస్తుంటే సిద్ధార్థ్ గుండె బరువెక్కగా సన్నగా నొప్పి మొదలైంది. భార్గవి బాధ కళ్ళ ముందు కనిపిస్తుంటే తట్టుకోలేక నిషా చేతిని విదిలించుకొని ఒక్క ఉదుటున బెడ్ దిగిన సిద్ధార్థ్ వాష్రూమ్కి వెళ్ళి గట్టిగా డోర్ వేసుకున్నాడు. ఒళ్ళంతా చెమటలతో చల్లబడిపోతుండగా ఎదురుగా ఉన్న అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు సిద్ధార్థ్. గోధుమ వర్ణంలో దప్పపండులా నిగనిగలాడుతూ ఉండే సిద్ధార్థ్ ఇప్పుడు ముఖం పాలిపోయి చూడడానికి భయంకరంగా కనిపిస్తున్నాడు. తన ముఖం నల్లగా మారిపోవడం గమనించిన సిద్ధార్థ్ ట్యాప్ తిప్పి ముఖంపై నీళ్లు చల్లుకొని పక్కనే ఉన్న టవల్తో గట్టిగా తుడుచుకున్నాడు. అయినా ముఖం నల్లగానే ఉండడంతో మళ్ళీ మళ్ళీ తుడవసాగాడు. అదిమి పెట్టి తుడవడం వల్ల స్క్రీన్ మండుతుంది కానీ ఆ నలుపు మాత్రం పోవడం లేదు. పిచ్చి పట్టిన వాడిలా తుడుస్తున్న సిద్ధార్థ్కి ఆ నలుపు కేవలం మరక కాదని, భార్గవి వెళ్ళిపోవడంతో తనను ఆక్రమించిన చీకటని నెమ్మదిగా అర్థమవుతుండగా 2 చేతుల్లో ముఖం దాచుకున్నాడు. కేవలం కళ్ళలో ఇంకొకరికి దగ్గరైతేనే ఇలా పిచ్చివాడివి అయిపోయావు. నిజంగా భార్గవి కొత్త జీవితం స్టార్ట్ చేస్తే, నీకెప్పటికీ అందనంత అందుకోలేనంత దూరం వెళ్ళిపోతే ఏం చేస్తావు అని సిద్ధార్థ్ మనసు వెక్కిరించింది. ఆ ఆలోచన రాగానే నెమ్మదిగా తలెత్తి చూశాడు సిద్ధార్థ్. నిజంగా భార్గవిని విడిచి నేనుండగలనా అని తనను తానే ప్రశ్నించుకున్నాడు. తల ముక్కలుగా పగిలిపోతున్నట్టు అయిపోయింది సిద్ధార్థ్కు. భార్గవికి డివోర్స్ ఇచ్చినప్పుడు కూడా ఇంత నరకం అనుభవించలేదు అతను. నో, నేను భార్గవిని విడిచి ఉండలేను, నా వల్ల కాదు, నాకు భార్గవి కావాలి అనుకుంటూ చివరికి తన మనసులోని సంగీతానికి తెరవేశాడు సిద్ధార్థ్. అతనికి వెంటనే నిషా, ఆమె కడుపులో పెరుగుతున్న బేబీ గుర్తుకొచ్చారు. ఆ వెనకే భార్గవి ముంబైలో కనిపించడం, తనని అవాయిడ్ చేయడం గుర్తుకొచ్చింది. భార్గవి ఇప్పుడు నాకు భార్య కాకపోవచ్చు, కానీ తనెప్పటికీ నాదే. భార్గవి నేను ఎప్పటికీ వేరు కాదు, నాకు భార్గవి కావాలి. నా భార్గవి ఇంకొకరికి దగ్గరైతే నేను భరించలేను, అసలు దగ్గరనివ్వను. నా ప్రేమ చూస్తే భార్గవి కోపం కరిగిపోతుంది. ఖచ్చితంగా నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తుంది అని స్థిర నిర్ణయానికి వచ్చిన సిద్ధార్థ్ మళ్ళీ ముఖం కడుక్కొని గదిలోకి వచ్చాడు. కొద్ది రోజులుగా తనతో బాగానే ఉంటున్న సిద్ధార్థ్ ఈ రోజు సడన్గా భార్గవి పేరుని నిద్రలో కలవరించడం, మెలకువలో కూడా భార్గవి గురించి ఆలోచించడం, తనని పట్టించుకోకుండా అలా వెళ్ళిపోవడం నిషా మనసులో ఆందోళన కలిగించింది. భార్గవి పేరు కూడా గుర్తు రానంతలా సిద్ధార్థిని తన ప్లాన్తో ప్రేమతో మార్చుకున్నాడు అని సంబరపడినంతసేపు లేదు, ఆ సంతోషం వెంటనే ఆవిరైపోయింది.
భార్గవి పేరు తలుచుకుంటేనే ఒళ్ళంతా మంటగా ఉంది నిషాకి. తాను ఇంత ప్రేమ చూపిస్తున్నా గతాన్ని అందుగులేని భార్గవిని మర్చిపోలేకపోతున్న సిద్ధార్థ్ మీద పీకల దాకా కోపం వచ్చేసింది. భార్గవి వెళ్ళిపోయినా కానీ ఆమె ఇంకా తనని నీడలా వెంటాడుతున్నట్టు, ఆ గదిలోని ప్రతి అణువులో భార్గవి నిండిపోయి తాను వేరుగా అనిపిస్తుండగా ఆ ఫీలింగ్ని భరించలేని నిషా బెడ్ మీద పిల్లోని కోపంగా విసిరేసింది. ఇంతలో వాష్రూంలో నుంచి వచ్చిన సిద్ధార్థ్ నిషా ఎలా ఉన్నా కూడా ఆమెను పట్టించుకోకుండా వార్డ్రోబ్ తెరిచి తన డ్రెస్ తీసుకుని గబగబా రెడీ అవ్వసాగాడు. వేళ కాని వేళ, అదే అర్ధరాత్రి పూట సిద్ధార్థ్ బయటకు వెళ్లడం చూస్తున్న నిషా మనసు ప్రమాదాన్ని సూచించింది. జరగకూడనిదేదో జరగబోతుందని మనసు హెచ్చరిస్తుండగా, ఏం చేస్తున్నావు సిద్ధార్థ్? ఇంకా మార్నింగ్ కూడా కాలేదు, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? కోపాన్ని దాచుకుంటూ అడిగింది నిషా. నిషా కోపాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు సిద్ధార్థ్. అలా అని రెడీ అవ్వడం కూడా ఆపలేదు. సిద్ధార్థ్ వింత ప్రవర్తనకి నిషాలో భయం పెరిగిపోతుండగా, సిద్ధార్థ్ ప్లీజ్ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు. మా మామ్ డాడీలని కలవడానికి రేపు వెళ్దాం అనుకున్నాం కదా, తీసుకువెళ్తానని నువ్వే చెప్పావు, మర్చిపోయావా బేబీ? మా ఫ్యామిలీ కోసం షాపింగ్ చేద్దాం, గిఫ్ట్ తీసుకుందామని కూడా చెప్పావు. అవన్నీ మర్చిపోయి సడన్గా ఎక్కడికి వెళ్తున్నావు బేబీ? తన కోపం సిద్ధార్థ్ పట్టించుకోకపోవడంతో అతన్ని కంట్రోల్ చేయగల సెంటిమెంట్ ప్రయోగిస్తూ ఎక్కడలేని బేలవంతనమంతా తన కళ్ళల్లో చూపిస్తూ కన్నీరు కారుస్తూ సిద్ధార్థిని ఆపడానికి ట్రై చేసింది నిషా. నిషా మాటలు విని సిద్ధార్థ్ బయటకు వెళ్లేవాడల్లా సడన్గా ఆగిపోయాడు. నిషా పిలుపుతో ఆగిపోయిన సిద్ధు వెనక్కి తిరిగి ఆమెని తదేకంగా చూసి కనుబొమ్మలు నొక్కుకున్నాడు. ఆ తర్వాత ఏదో నిర్ణయించుకున్నట్టు చిన్నగా గాలి వదిలి వాలెట్లోంచి తన కార్డ్ తీసి నిషా చేతిలో పెడుతూ, సారీ నిషా, నేను చాలా గందరగోళంలో ఉన్నాను. మీ ఫ్యామిలీని తర్వాత కలుస్తానులే. నాకిప్పుడు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను తప్పకుండా వెళ్ళే తీరాలి. నేను రాకపోతేనే మీ ఫ్యామిలీని చూడ్డానికి నువ్వు వెళ్ళు. వెళ్ళేటప్పుడు వాళ్ళందరికీ నచ్చేలా మంచి గిఫ్ట్లు తీసుకెళ్ళు. నా ఈ కార్డు ఇకపై నీదే, నీకు నచ్చినట్టు షాపింగ్ చేసుకో డియర్. బాయ్, టేక్ కేర్ అని చెప్పి మెల్లగా నిషా చెంప తట్టి వడివడిగా పరుగులాంటి నడకతో బయటకు వెళ్ళిపోయాడు. సిద్ధార్థ్ నుంచి ఆ రియాక్షన్ ఊహించని నిషా అలాగే షాక్లో ఉండిపోయింది. సిద్ధు తనని ఒంటరిగా వదిలి వెళ్తున్నాడని అర్థమైన నిషా సిద్ధు సిద్ధు అని గట్టిగా పిలిచింది. కానీ అప్పటికే ఆమె పిలుపు వినిపించుకోకుండా కార్ స్టార్ట్ చేసుకు వెళ్ళిపోయాడు అతను. అది చూసి భార్గవి అంటూ కసిగా చేతిలోని కార్డ్ని బెడ్ మీదకు విసిరేసింది నిషా. మరోవైపు అభినవ్తో రాత్రి జరిగిన సంఘటనను మర్చిపోలేక సతమతం అవుతుంది భార్గవి. ఆ ఆలోచనతోనే రాత్రంతా నిద్రకు దూరమైంది. తెల్లవారిపోయినా దాని గురించి ఆలోచిస్తూ పార్కులో ఎప్పుడూ కూర్చుని బెంచ్లో కూర్చుంది. జాగింగ్కి వెళ్ళి అక్కడికి వచ్చిన అభినవ్కు భార్గవి ఆలోచనలో మునిగిపోయి ఉండడం కనిపించింది. ఆమె ఆలోచనలు తన కోసమని చూస్తుండగానే అర్థమైంది. నా వల్లే భార్గవి ఇంతలా ఆలోచనలో పడిపోయింది. నాన్న అభినవ్ బంగారం, తనలో ఈ న్యూ వెర్షన్ నీచలవే, సో నువ్వే చేంజ్ చేసుకోవాలి, తప్పదు. నైట్ నువ్వు పెద్ద సాహసమే చేసేసావు, కానీ ఇప్పుడు దాని ఎఫెక్ట్ నెగిటివ్గా చేంజ్ కాకుండా కూల్గా తనని కన్విన్స్ చేసుకో. లేదంటే నీ భార్గవి కోపంతో ఊగిపోతూ చాక్లెట్ బాయ్ లాంటి నిన్ను హాట్ చాక్లెట్లా కరిగించేసి కాలువలో కలిపేస్తుంది. అందుకే మరో సాహసం ఇప్పుడు చేసే తీరాలి నువ్వు. ఆల్ ది బెస్ట్ రా అని తనలో తానే అనుకుంటూ ధైర్యం చెప్పుకుంటూ భార్గవి దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చున్నాడు అభినవ్. అంతా దీర్ఘ ఆలోచనలో ఉన్నా కూడా వెంటనే అభినవ్ ప్రెజెన్స్ని ఫీల్ అయింది భార్గవి. అభినవ్ వచ్చాడని అర్థం కాగానే అతని వైపు కూడా చూడకుండా లేచి వెళ్ళబోయింది. ఆమె రియాక్షన్ ముందే ఊహించిన అభినవ్ చటుక్కున భార్గవి చెయ్యి పట్టుకొని ఆపేశాడు. భార్గవి వెనక్కి తిరిగి కోపంగా కొట్టేసేలా చూస్తూ
వదలండి సార్, కోపంగా అంది. వదలను, వదలలేను. అయినా పట్టుకుంది వదలడానికి కాదు, నీతో మాట్లాడడానికి. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయి అని తన మాటల్లోనే ఆర్డర్ లాంటి రిక్వెస్ట్కు ఎలా రియాక్ట్ అవ్వాలో భార్గవికి అర్థం కాక మునిపే అభినవ్ పైకి లేచి భార్గవి 2 భుజాలు పట్టుకుని మెల్లిగా బెంచ్ మీద కూర్చోపెట్టాడు. అయినా భార్గవి పైకి లేవబోతుంటే, నువ్విక్కడ నాతో మాట్లాడలేదనుకో, ఇప్పుడు నేను మాట్లాడాలనుకున్నదంతా మామ్ ముందున్నప్పుడు డిస్కస్ చేస్తాను. మామ్ గురించి నీకు తెలుసు కదా, అసలు విషయం తేలే వరకు ఇద్దరిని వదలదు. నాకైతే ఏం ప్రాబ్లం లేదు, బట్ నీ గురించి ఆలోచించుకో భార్గవి, నువ్వే ఇబ్బంది పడతావు. అందుకే ఆ ఇబ్బంది తప్పాలంటే ప్రశాంతంగా ఇక్కడే మాట్లాడుకుందాం, ఓకేనా అని మెత్తగా బెదిరించాడు అభినవ్. ఓ గాడ్, అసలే నా గురించి ఆంటీకి ఇంకా చెప్పలేదని గిల్టీలో ఫీల్ అవుతుంటే ఇప్పుడు ఇలా జరిగిందని తెలిస్తే అసలు నా సిచ్యువేషన్ ఏంటి? ఆంటీని ఫేస్ చేయగలనా అని ఆలోచించసాగింది భార్గవి. భార్గవి ముఖం ముందు చిటికలు వేస్తూ, హలో మేడం జీ, ఏంటి అంతలా తింకుతున్నావు, నా గురించేనా అల్లరిగా అడిగాడు అభినవ్. అస్సలు కాదు, అయినా నాకు మీతో మాట్లాడాలని లేదు, ప్లీజ్ ఈ టాపిక్ ఇంతటితో వదిలేయండి అని రిక్వెస్ట్ చేసింది. దాని గురించి సాగదీయడం ఇష్టం లేదు భార్గవికి. ఏం, ఎందుకని నాకు క్లారిటీ ఇవ్వు మొండిగా అడిగాడు అభినవ్. ఎందుకనా, మిమ్మల్ని ఫ్రెండ్స్ కన్నా ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తుంటే మీరు చేసిన పనేం బాగాలేదు, కోపంగా చెప్పింది భార్గవి. నేను జాగింగ్ చేయడం నీకు నచ్చలేదా భార్గవి? సాడ్గా మొహం పెట్టి అడిగాడు అభినవ్. నేనంటుంది మీ జాగింగ్ గురించి కాదు అంటూ ఇరిటేట్ అయింది భార్గవి. మరి జాగింగ్ కాకుండా ఇక్కడ నేనేం చెయ్యట్లేదు భార్గవి, ప్రామిస్ అమాయకంగా చెప్పాడు అభినవ్. అభినవ్ కావాలని అలా మాట్లాడుతున్నాడని అర్థమై, నేను అన్నది అంటున్నది రాత్రి మీరు చేసిన పని గురించి కోపంగా చూస్తూ చెప్పింది భార్గవి. ఓ, నువ్వంటున్నది నైట్ గురించా? నైట్ అయితే నేను 2 మంచి పనులు చేశాను, అందులో నీకేది నచ్చలేదు భార్గవి? రాత్రిని తలుచుకోగాని అభినవ్ లైట్గా బ్లష్ అవ్వడం వల్ల తెల్లని ముఖం ఎర్రగా కందిపోయింది. అతని రియాక్షన్ చూస్తున్న భార్గవి ఏమాత్రం తగ్గకుండా, నాకు 2 నచ్చలేదు అంది కోపంగా. తూచ్, నేను అస్సలు ఒప్పుకోను. నేను చేసిన పని బాగాలేదు అన్నావు కానీ పనులు కాదు. ఎప్పుడు 2 నచ్చలేదు అంటే ఎలా? నేనైతే ఫస్ట్ ప్రపోజ్ చేశాను, నెక్స్ట్ స్వీట్గా కిస్ చేశాను. నా లవ్ ప్రపోజల్ నచ్చలేదా, లేక నా ఫస్ట్ కిస్ నచ్చలేదా? బాగా ఆలోచించుకొని చెప్పు, ఏదో ఒకటి మాత్రమే చెప్పాలి అల్లరిగా ఆట పట్టించాడు అభినవ్. అభినవ్ మాటలకి తెల్లబోయింది భార్గవి. ఏంటితను ఇలా అంటున్నాడు? ఏదో ఒకటి మాత్రమే తీసుకోవాలా? ఒకటి కాదంటే ఇంకోటి అవుననా? ఓ గాడ్, ఎంత తెలివిగా ఆలోచించాడు. అభినవ్ ప్లాన్ అర్థం కాగానే భార్గవి చిరుకోపంగా చూసింది. భార్గవి డైనమాలో చూసి ముసిముసిగా నవ్వుకుంటూ అభినవ్ ఉన్నాడు. తెలివిగా ఇరకాటంలో పడేశాను అనుకుంటున్నారా? కొట్టేసేలా చూస్తూ అడిగింది భార్గవి. హా, కాదు, ప్రేమగా తికమక పెట్టాను అనుకుంటున్నాను. ఇలా అయినా నీకు నా ప్రేమ అర్థమవుతుంది కదా అని ఏదో ఉడతా భక్తిలా చిట్టిపొట్టి ట్రయల్స్ వేస్తున్నాను. తమాషాగా భుజాలెగరేసి నవ్వుతూ చెప్పాడు అభినవ్. కాదు, ఎప్పటికీ అర్థం కాదు, మీది వృధా ప్రయాస స్థిరంగా చెప్పింది భార్గవి. ఎందుకు కాదు? కోర్స్, కాలం చేసిన గాయాలకు నీ మనసు రాటుదేలి ఉండొచ్చు. నా ప్రేమను ఉలికిగా మార్చి నీ రాతి మనసుని అద్భుతంగా శిల్పంగా మలిచి తీరుతాను. నా హృదయపు కోవెలలో నువ్వెప్పటికీ నా దేవతవే అని ఆర్తిగా చెప్పి, పూజలు అభిషేకాలు అని చెప్పి ప్రసాదం పెట్టకుండా మానేస్తాను అనుకోకు. ప్రేమగా ప్రేమ మిఠాయిలు తప్పకుండా తినిపిస్తాను అన్నాడు. అభినవ్ అల్లరిగా ఆట పట్టిస్తూ, సార్ ప్లీజ్, మీరిలా ఎందుకు చేస్తున్నారు? ఇది మీరు కాదు అసహనం బాధ కలగలిపిన గొంతుతో చెప్పింది భార్గవి. అభినవ్ భార్గవి ముఖాన్ని తన వైపు తిప్పుకొని
మృదువుగా ఆమె చేతిని అందుకున్నాడు. భార్గవి చప్పున చెయ్యి లాక్కోబోయింది. కానీ అభినవ్ ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా పట్టుకొని, భార్గవి ప్లీజ్ నన్ను మాట్లాడనివ్వు అన్నాడు ప్రశాంతంగా. చెయ్యి పట్టుకునే కాదు సార్, వదిలేసి కూడా మాట్లాడొచ్చు వెటకారంగా చెప్పింది భార్గవి. భార్గవి, నా మనసుకున్న బలం బలహీనత రెండు నువ్వే. నిజం చెప్పనా, నువ్వు కోపంగా చూస్తుంటే చాలా భయంగా ఉంది. అందుకే ధైర్యం కోసం నీ చెయ్యి పట్టుకున్నాను. ఇప్పుడు అంత భయం లేదులే అని తమాషాగా చెప్పాడు అభినవ్. తను ఏమన్నా దానికి తగ్గట్టు కోపంగా రియాక్ట్ అయితే మాటకు మాట చెప్పి గట్టిగా వాదించగలిగేది. కానీ అభినవ్ దానికి పూర్తి విరుద్ధంగా తన కోపానికి సరదా జోడిస్తుంటే ఎలా మాట్లాడాలో, ఏమంటే ఎలా రివర్స్ చేస్తాడో అని ఆలోచనలో పడిపోయింది భార్గవి. మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.